మీరు చేసిన కామెంట్స్, విచ్చలవిడి కామెంట్స్ గత ఆంధ్ర రాజకీయాలు మొదలైన దగ్గర నుండి ఎవరు చేయలేదనేది బాగా సర్క్యులేట్ అయిన మాట. పార్టీ ఆఫీస్ లో ఉండి పోషిడికి అని ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు కామెంట్ చేశారండి? ఎవరు ఆ మాట అంది అనిపించింది? ఎవరు? ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉండి చెప్పులు తీసుకున్నంత నా ఎమ్మెల్యే డాచులరని మాట్లాడినటువంటి అతను ఈరోజు ఉప ముఖ్యమంత్రి. తొడలు కొట్టి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని లాక్కొచ్చి కొడతా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్సీ గ్రేష్మా. ఇవన్నీ ఎవరు మీకు ఎన్ని కనపడవా? అలాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఒక్క మాట అంటే ఈ ఒక్కడ కనపడదు, అవతరాలు ఉందంటే మీకు కనపడదు. కృష్ణమూర్తి గారు మాట్లాడే మాటలు విన్నారా? వినసొంపుగా ఉన్నాయా అవి? మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వినసొంపుగా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీకు వినసొంపుగా ఉన్నాయా? చెప్పులు తీసుకున్న తర్వాతగా వాళ్ళు రెచ్చిపోయింది. అంతకు ముందు వాళ్ళు ఏం మాట్లాడాల, వాళ్ళు మాట్లాడకుండా మేమే మాట్లాడాం. రాజకీయ విమర్శలు తారా స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం వైసీపీ నాయకులు. జనసేన పార్టీ వచ్చినాక రాజకీయాలు గబ్బు పట్టిపోయినాయి అంట. అది ఒక గలీజ్ పార్టీ నిజంగా. వాళ్ళు వచ్చినాక ఈ రాజకీయాల్లో వాతావరణం పూర్తిగా చెడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా వరకు చెడగొట్టాడు, ఇంక వీళ్ళు వచ్చినా మొత్తం చెడగొట్టారు. సో వైసీపీ వాళ్ళందరూ మంచి రాజకీయ నేతలు. సార్ ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పే అంట. మీరు అవతలాలు మాట్లాడేదాన్ని కూడా క్వశ్చన్ చేయండి. వాళ్ళు మాట్లాడేది తప్పు అని మీరు ఖండించినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతా? ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే తోలు తీస్తా అన్నాడు, చెప్పులు తీసుకుని అంతా అన్నాడు, నా భాషలో మాట్లాడాడు. లంబాష సంభాష. ఆ మాటలకి పవన్ కళ్యాణ్ పిల్లలు పవన్ కళ్యాణ్ పుట్టలేదు అనే మాటకి ఎంత తేడా ఉంది? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు మీకు ఏది మాట్లాడినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. అప్పుడు మీరు అందరూ రమావతి ఎందుకు మాట్లాడలేదు? ఒక జర్నలిస్ట్ కదా, ఏం పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి జ్ఞానం లేదా? కడుపు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, ఇలా మాట్లాడకూడదు కదా? ఒక రాజకీయ పార్టీ పెట్టి ఏం చేయదా అని చెప్పి నువ్వెందుకు మాట్లాడాయా మిస్టర్ రమావతి గారు? నేను పార్టీలో ఉండి మాట్లాడలా, నువ్వు న్యూట్రల్ గా ఉండి మాట్లాడాలి కదా. నీకు అప్పుడు వినసొంపుగా ఉందా అన్న? నువ్వు నన్ను అడిగావు, నేను పార్టీ తరపున మాట్లాడలేదు అనుకో, ఎందుకంటే నాకు పార్టీ, నేను అంతవరకు లైన్ అనుకో, నీకు పార్టీ లేదుగా. మరి నువ్వెందుకు మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు తీసుకొని కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలా? దెంబాష పోలీసులు తినడానికి వచ్చారా అని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవ్వాలా? అప్పుడన్నీ నీకు దెంబాష లంబాష సంభాష నీకు చక్కగా ఉందా? నువ్వు మాట్లాడినాక నన్ను అడుగు, నేను చెబుతా.